ఆప్కి అదాలత్లో మొహమ్మద్ షాబుద్దీన్ గారి మీదన ఆరోపణ. ఈయన దేశానికి వ్యతిరేకమైన పనుల్లో పాల్పడుతున్నారు. షాబుద్దీన్ గారు, పెద్ద పెద్ద పోలీస్ అధికారులు మీ కారణం వల్ల ట్రాన్స్ఫర్ చేయబడ్డారు. కొంతమందిని పనిలోంచే తీసేశారు. ఆ లిస్ట్లో మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఓజా సార్. ఆయన మీ గురించి ఏమన్నారని ఒక్కసారి మీరు వినండి. షాబుద్దీన్ ఒక ప్రమాదకరమైన నేరస్తుడు. నేరాలు, హత్యలు, కిడ్నాపులు ఇలాంటి ఎటువంటి పెద్ద పెద్ద నేరాలు ఉన్నా కూడా అవి అతను డైరెక్ట్ చేయకుండా ఉండలేదు, అందులో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండలేదు. అతను ఒక ఐఎస్సి ఏజెంట్. దానికి కావలసిన ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఈ రోజు సిబిఐ కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. మేము అఫీషియల్ రిపోర్ట్లో కూడా రాశాం. దాన్ని బట్టి ఢిల్లీ పోలీసులకి ఎవిడెన్స్ కూడా వచ్చాయి. ఆల్ ఖైదాతో కనెక్షన్లు ఉన్నాయని. ఆల్ ఖైదా ఇంకా కాశ్మీర్ టెర్రరిస్టుల ద్వారా అతనికి AK-47 లాంటి వెపన్స్ కూడా లభించాయి. ఆయనేమీ మామూలు వ్యక్తి కాదు. ఆయన బీహార్ ప్రభుత్వానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆ ప్రభుత్వానికి డీజీపీగా ఉన్నారు కూడా. అదే పార్టీలోనే మీరు కూడా కాదు. ఆయన ఎలక్షన్లో కాంటెస్ట్ చేసిన వారు. ఈ ఎలక్షన్లో కాంటెస్ట్ చేశారు. ఆయన పనిలోంచి తీసేశారు. మరి ఆయన ఎలక్షన్లో ఆల్రెడీ ఆ ఏర్పాట్లోనే ఉన్నారు. ఆయన ఎలక్షన్లో కాంటెస్ట్ చేయడానికి సిద్ధం అవుతూ ఉన్నారు. ఆయన ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఆయన స్టేట్మెంట్ పక్కన నా స్టేట్మెంట్ కూడా ఉంది. ఆయన్ని మొసాజ్ ఏజెంట్ అన్నాను. ఆయన ఆ ఏజెంట్ అవ్వలేదుగా. దానికి ఒక ప్రూఫ్ కావాలి సార్. అందువల్ల ఇప్పుడేం మాట్లాడుతున్నారు? అవన్నీ ఆయన పొలిటికల్ అంబిషన్స్. ఇప్పుడు వాటిని నెరవేర్చుకుంటున్నారు. పార్లమెంట్లో 1700 1800 ఓట్లు వచ్చాయి. సో పబ్లిక్ నిజంగా ఆయన కావాలనుకుంటే ఇంకా ఎక్కువ ఓట్లే వచ్చాయి. ఆయన చెప్పింది మీడియాలో ఏమనొచ్చిందంటే, లాలూ యాదవ్ మిమ్మల్ని ఫిక్స్ చేయాలని అనుకున్నారు, అందుకనే మిమ్మల్ని జైలుకి పంపించడానికి డీజీపీ గారిని వాడుకున్నారు. ఒక్క నిమిషం, నేను చెప్పాలనుకున్నది చెప్తాను. ఈ మధ్య యూపీలో ఓ కేసు జరిగింది. యూపీ ఎక్స్ చీఫ్ మినిస్ట్రీ అంటే చీఫ్ సెక్రటరీ, ఆయన సొంత వియ్యంకులు వారు. అక్కడ కూడా రైడ్ జరిగింది. మీరు బీహార్ గురించి మాట్లాడండి. చెప్పాలంటే నేను ఎలా ఉన్నానో నాకు సంబంధించిన వాళ్ళు కూడా అలాగే ఉంటారు. నేను మిమ్మల్ని అడిగేది ఇదే. ఆయన మిమ్మల్ని జైలుకి పంపించారు, ఆ తర్వాత ఆయన్ని డీజీపీ పదవి నుంచి తొలగించేశారు. లేదు, ఆయన సర్వీస్లోంచి రిజైన్ చేసి వెళ్లారని తెలిసింది. ఆ టైంలో ఎలక్షన్స్ వచ్చాయి. అటువంటిదేం లేదు. ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం కోసం జేడీయూలో ఆయనకి టికెట్ అవసరమైంది. జేడీయూ సివాన్లో కంటెస్ట్ చేయండి, మేము మీకు టికెట్ ఇస్తామన్నారు. ఆయన శివాన్లో నేను కంటెస్ట్ చేయను అని చెప్పేశారు. అప్పుడు వాళ్ళు టికెట్ ఇవ్వడం కుదరదు అని చెప్పారు. ఆ తర్వాతే బేగుసరాయ్లో కంటెస్ట్ చేశారు. డీజీపీ గారు ఆరోపణ వేశారు, అల్ ఖైదాతో సంబంధాలు ఉన్నాయి, ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయి. అలిగేషన్ నేను జైల్లో ఉన్నప్పుడు ఆయన వేశారు. మనోవర్ హుస్సేన్ రాణా ఒక కవి, ఆయన నాకు రాసి పంపించారు. నీ మీద ఐఎస్ఐ ముద్ర వేసి ఇరికించాలని చూస్తున్నారు అని ఆయన రాశారు. నా ఇంట్లో ఉన్న ఒక పాత్ర మీద ఐఎస్ఐ అనే ముద్ర ఉంది. ఇప్పుడు మీరు ఆ ఐఎస్ఐనే ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్తున్నారు అంటే అది నేనే. ఇది నేను ఒప్పుకుంటాను. ఫిబ్రవరి 7, 1999లో హిజ్బుల్ ముజాహిదీన్కి చెందిన టెర్రరిస్ట్ ముస్తాద్ అహ్మద్ ఆహా అరెస్ట్ చేయబడ్డారు. ఆయన చూశారంటే ఎంక్వైరీ అప్పుడు నాకు ఆయన బాగా తెలుసు, ఆయన టెర్రరిస్ట్ వాళ్లతో మీటింగ్ అరేంజ్ చేస్తూ ఉంటారని చెప్పారు. ఈ స్టేట్మెంట్ గురించి ఇంతవరకు నన్నెవరూ అడగలేదో ఈరోజు మీరు అడుగుతున్నారు. చెప్పాలంటే నేను కాశ్మీర్లో మినిమం 500 మంది పిల్లల్ని నా బాధ్యత మీద నా ఇన్స్టిట్యూషన్లో డాక్టర్స్గా మార్చాను. అందువల్ల 500 కుటుంబాలు వ్యక్తిగతంగా నాకు తెలుసు. కాబట్టి ఇప్పటికీ నేను వాళ్ళింటికి వెళ్తుంటాను, రేపు వెళ్తాను, ఎప్పుడూ వెళ్తాను. నేను ఏం చెప్పాను, నా పాత బంధుత్వాలు ఈనాటికి కొనసాగుతూ ఉన్నాయి. 500 మంది డాక్టర్స్ అనేది కాదు. ఎంతో మంది డియూలో ప్రొఫెసర్స్గా ఉన్నారు. వాళ్ళ ఇళ్లలోంచి ఏమైనా విషయాలు బయటికి రావచ్చు. ఆ విషయం గురించి ఏం చెప్పగలం? ఒకరు డియూలో ప్రొఫెసర్గా ఉన్నారు, వాళ్ళింట్లోంచి ఏవో విషయాలు బయటకు వస్తాయి. మన పార్లమెంట్లో అటాక్ జరిగినప్పుడు దాంతో దీన్ని లింక్ చేస్తే అలాంటి విషయాల్లో మాత్రం నేను జోక్యం చేసుకోను. సంబంధాలు ఉన్నాయా లేవా? నేను 500 కుటుంబాల్లోంచి 500 మంది డాక్టర్స్ని తయారు చేశాను. కాబట్టి నాకు ఈ 500 కుటుంబాలు తెలుసు. ఆ 500 కుటుంబాల్లో ఎంతమంది ముస్తాకులున్నారు అనేది నాకెలా తెలుస్తుంది? కానీ 500 మంది డాక్టర్లని సృష్టిస్తున్నప్పుడు మీరు ఒక్క టెర్రరిస్ట్ ని సృష్టించినా కూడా అది దేశానికి పెద్ద నష్టమేగా.
మీరు చాలా కరెక్ట్గా చెప్పారు రజిత్ గారు. నేనే ఆ మొదటి వ్యక్తిగా ఉంటాను. అంటే మన దేశంలో యుద్ధం జరుగుతున్నప్పుడు కార్గిల్ వార్ జరిగింది. నా దగ్గర రాష్ట్రపతి గారు రాసిన అధికారపూర్వక లేఖ ఉంది. నేను స్వయంగా వెళ్లి రిప్రజెంటేషన్ ఇచ్చాను. నేనొక ఎన్సీసీ ట్రైన్డ్ పర్సన్ని. స్కూల్లోనూ కాలేజీలోనూ నాకు తుపాకీ వాడడం కూడా తెలుసు. నేనే మొదటి పార్లమెంటరీగా ఉంటాను. ఇదెందుకు చెప్పానంటే మనకి కూడా అవకాశాలనేవి రావాలి, అలాగే నా వరకు నేను చావాలనుకుంటే హద్దులోకి వెళ్ళి చస్తాను అని చెప్పాను. నా దగ్గర రిక్వెస్ట్ లెటరు ఉంది, అందుకొచ్చిన రిప్లై కూడా ఉంది. అలాగే నా దగ్గర కూడా ఒక లెటర్ ఉంది. అందులో ఏం రాస్తుందంటే, షాబుద్దీన్ గారు శ్రీనగర్కి వెళ్లారు. అక్కడ ముస్తాక్ ఇంట్లో ఇష్బుల్ కువారా డివిజన్ కమాండర్ ఫారూక్ మీర్తో మీటింగ్ జరిపారు. ఆ మీటింగ్లో నాకు సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆయుధాలు కావాలని మీరు చెప్పారు. దాన్ని మాటగా తీసుకుని 2001లో ఇంకొకసారి చంపగలిగే ఆయుధాల షిప్మెంట్ ని షాబుద్దీన్కి పంపించడం జరిగింది. కానీ ఈసారి AK-47 పిస్టల్స్ ఇంకా క్యాట్రిజెస్ ఫ్రూట్ బాక్సుల్లో నింపి పంపించడం జరిగింది. లేదు, చెప్పాలంటే నా దగ్గర నా సొంత రైఫిల్ తప్ప ఇంకేదీ లేదు. కానీ ఈ వార్త మ్యాగజైన్స్ న్యూస్ పేపర్స్ లో వచ్చాయి, మీరు అవి నిరాకరించలేదు. లేదు, నన్నెవరూ అడగలేదు ఈ విషయం. నేను ఇప్పుడు మీ కార్యక్రమానికి నాకు నోటీస్ వచ్చిన తర్వాతే ఎంతో కష్టపడి వచ్చాను. నన్నెవరైనా ఏమైనా అడిగే వరకు నేను మాట్లాడను. ఆ దేవుడి దగ్గర కూడా నా అంతటి నేను వెళ్ళను. అలాంటిది మిగిలిన వాళ్ళ దగ్గరికి